నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వ్యవహారం ఎంత చర్చనీయాంశమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తిరుమల లడ్డుతో పాటుగానే మరికొన్ని విషయాలు కూడా మీడియాలో ప్రముఖంగా నిలిచాయి. అలాంటిదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యవహారం. తిరుమల లడ్డు వివాదం మొదలైన కొత్తల్లో దీనిపై ప్రకాష్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ కావటం, విలేకరుల సమావేశంలో ప్రకాష్ రాజ్ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఈ ట్వీట్ల ముచ్చట నడుస్తోంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆయన బలమైన ఆధారాలు ఏవీ లేకుండానే రాజకీయ కోణంలో ఈ వ్యవహారం గురించి మీడియాతో మాట్లాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథులు అభిప్రాయపడ్డారు. ఈ కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం చేత విచారణ జరిపించాలా, లేదా సిబిఐ లేదా మరేదైనా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలా అనే విషయం కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తెలిపిన తర్వాత తీర్పు వెలువరిస్తామంటూ గురువారానికి తదుపరి విచారణ వాయిదా వేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా వెబ్సైట్స్లో వచ్చేశాయి. మరి దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. దయచేసి దేవుడిని మీ రాజకీయాల్లోకి లాగకండి, #జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్లో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ అతను పోస్ట్ చేసిన వెబ్సైట్ స్క్రీన్ షాట్లో ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఉన్నారు. దాంతో ఇది పవన్ కళ్యాణ్ని ఉద్దేశించే అన్నారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి న్యూస్ని ట్యాగ్ చేశారు ఆయన. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆధారాలు లేకుండా, ఎన్డీడీబీ రిపోర్టు మీద సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంలో సీఎం నేరుగా ప్రకటన చేయటం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దంటూ సూచించింది. దీంతో ప్రకాష్ రాజ్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఈ ట్వీట్ని చేశారు. ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాలు వ్యక్తం చేయటం తప్పు కాదు, కానీ ఆయన చేస్తున్న ఇటువంటి ట్వీట్స్ వలన ఇటు ఏపీలో అధికార పార్టీతో, అటు తెలుగు సినీ పరిశ్రమలో శత్రువులను పెంచుకుంటున్నారు. ఈ స్థాయికి ఎదిగి ఇంత గుర్తింపు పొంది ఇంత పరిణితి కలిగిన ప్రకాష్ రాజ్ పర్యవసనాలు గమనించకుండా తన అభిప్రాయాలు వెల్లడించాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. అసలు వీరి మధ్య వివాదం ఎలా మొదలైంది అంటే, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే వార్తలు రాగానే పవన్ కళ్యాణ్ స్పందించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్త బాధించిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నియమించిన టీటీడీ బోర్డు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని రాసుకొచ్చారు. అయితే ఈ ట్వీట్కి ప్రకాష్ రాజ్ రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగిందని దర్యాప్తు జరపాలని కోరారు. దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలి, కానీ ఈ అంశాన్ని జాతీయ సమస్యగా ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే దేశంలో ఎన్నో సమస్యలున్నాయని దీనిని ఇంకో సమస్య చేయకండి అంటూ ట్వీట్ చేశారు ఆయన. దీంతో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తిరుమల లడ్డు కల్తీ అయ్యిందని తాము బాధపడుతుంటే మధ్యలో ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం ఉందని పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఏ మతాన్ని తక్కువ చేయలేదన్న పవన్, ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారంటూ నిలదీశారు. సెక్యులరిజం అంటే 2 వే అని, 1 వే కాదంటూ కౌంటర్ ఇస్తూనే ప్రకాష్ రాజ్ మీద గౌరవం ఉందని, ఇలా మాట్లాడి తగ్గించుకోవద్దంటూ పవన్ కళ్యాణ్ సూచించారు. అయితే దీనికి కూడా ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. తన ట్వీట్ అర్థం కాకపోతే మరోసారి చదువుకోవాలంటూ పవన్ కళ్యాణ్కు సెటైర్లు వేశారు ఆయన. తాను ఇండియాకి వస్తే మీ ప్రశ్నలకి బదులిస్తానని చెప్పారు. అయితే ఆలోపే సుప్రీంకోర్టు విచారణ చేయటం, కీలక వ్యాఖ్యలు చేయటంతో ప్రకాష్ రాజ్ మళ్లీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏది ఏమైనా గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అటు పోసాని కృష్ణమురళి కానీ, ఇటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఇలా తదితరులు ఈ విధంగానే భవిష్యత్తులో జరగబోయే పర్యవసనాల గురించి ఆలోచించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. కనుక ప్రకాష్ రాజ్ ఇటువంటి ట్వీట్స్ చేయటం అవసరమా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయనని అభిమానించేవారు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రకాష్ రాజ్ ఈ విధంగా వరుసగా ట్వీట్స్ చేయటంపై మీ ఒపీనియన్ ఏంటి? ఈయన వెనుక వైసీపీనే ఉండి ఇదంతా చేయిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.